బొబ్బరి గారెలండి. ముందు బొబ్బర్లు రాత్రంతా నానబెట్టుకొని బాగా కడిగి మంచిగా ఇచ్చేసుకొని గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. అందులోకి మనం ఉల్లిపాయలు అండ్ పుదీనా, కరివేపాకు కూడా కట్ చేసి వేసుకోవాలండి. అండ్ లాస్ట్లో జీలకర్ర. మా అత్తయ్య గారు పుదీనా వేస్తారంట, చిన్నత్తయ్య గారు. సో అందులోకి సరిపడా సాల్ట్. ఇది పిండి ఎలా ఉండాలి అంటే మరీ గట్టిగా అయిపోకూడదు, అలాగని మరీ జోరుగా అయిపోకూడదండి. చూడండి కలుపుతున్నారు కదా, అలా కలుపుతుంటే వేళ్ళ సందుల్లోంచి వచ్చేస్తుంది చూడండి. ఆ మాత్రం ఉంటే సరిపోద్ది క్వాంటిటీ. సో దీన్ని మనం బాగా మిక్స్ చేసుకుని ముక్కలన్నీ అందులో బాగా వేయినట్టు లాస్ట్లో మనం చూడండి తీసివేసేసుకున్నాం. ఇప్పుడు మనం చిన్న మావయ్య గారి దగ్గరికి వెళ్ళిపోయాం. చిన్న మావయ్య గారు చూడండి, నేను ఏం చేశానో వడలండి. చూసి ఒకసారి టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉందో. బాగుందా? థ్యాంక్ యూ.